మిత్రమా, ఎందుకలా మూసుకుపోయిన దారుల వైపే దీనంగా చూస్తూ ఉన్నావు? దిక్కులకు మించిన లెక్కలేనన్ని దారులు ఉన్నాయి నీ కడుపు నింపుకోవడానికి. ఈ జానెడు పొట్ట నిండడానికి నువ్వు మోసాలు చేయనక్కర్లేదు. అయితే అదే ముద్ద రాజభోగాల మధ్య తినాలని నువ్వు తాపత్రయపడితే మాత్రం యుద్ధాలు చేయాలి, మోసాలు చేయాలి, ఎన్నో నిద్రలేని రాత్రులు గడపాలి. ఈ లోకంలో ప్రతిదీ నీ ఆశ, నీ నిర్ణయం మీదే ఆధారపడి ఉంటుంది. ఇవన్నీ వదిలేసి అలా మూతపడిన తలుపుల వైపే దీనంగా చూస్తూ కూర్చుని ఉండిపోతే ఇప్పుడు నువ్వు అనుభవించే ఈ కొద్దిపాటి ఆనందాన్ని కూడా కోల్పోతావు. గుర్తుపెట్టుకో. మిత్రమా, నీకు భయం ఎప్పుడు పుడుతుందో తెలుసా? నీ చుట్టూ ఉన్న దారులన్నీ మూసుకుపోయినప్పుడు పుడుతుంది. నీకంటూ ఎవడూ లేనప్పుడు భయం మొదలవుతుంది. ఎటు చూసినా దిక్కు తోచనప్పుడు భయం మన వెంట పడుతుంది. ఆ భయానికి కారణం నీ మీద నీకు నమ్మకం లేకపోవడం, నేనొక్కడిని అయిపోయానని ఆందోళన కలగడం. కానీ ఒక్కటి గుర్తుపెట్టుకో, నువ్వు ఒంటరివే అయిపోయినా, ఒక్కడివే నడవాల్సి వచ్చినా నీకంటూ ఏదో ఒక మార్గం దొరకకపోదు. అందుకే ఎప్పుడూ గుంపుతో వెళ్ళకు, ఒక్కడివే వెళ్ళు. ఎవరో వస్తారని, తోడు లేకపోతే ఎలా అని ఆలోచనలు నీ వెంట ఉంటే వాటిని ఈ క్షణమే చంపేయి. వెళ్ళు, ఒంటరిగా వెళ్ళు, విజయం వైపు. మిత్రమా, ప్రతిరోజు నీది కాకపోవచ్చు, కానీ నీకంటూ ఒకరోజు ఖచ్చితంగా వచ్చి తీరుతుంది. ఎందుకంటే ఇక్కడ ఏది ఎవరికి శాశ్వతంగా రాసి పెట్టి ఉండదు. ఎదురు చూడడం కాదు, ఎదురు వెళ్ళడం అలవాటు చేసుకో. అప్పుడు అన్నీ నీ ఆధీనంలోకి వచ్చేస్తాయి. నువ్వు పరుగు మొదలు పెట్టినప్పుడే నీకు ఒక ఆలోచన వచ్చి ఉండాలి. లేకపోతే ఖచ్చితంగా కొంత దూరం వెళ్ళాక అలసిపోవడం ఖాయం. కాబట్టి పుంజుకోవడం ఎలా అనే ఆలోచన నీ మదిలో మెదులుతూనే ఉండాలి. లేకపోతే అలసిపోయిన చోటే ఆగిపోతావు, కూలబడిపోతావు. ఇది గుర్తుపెట్టుకో. మిత్రమా, డబ్బులు లేకపోతే ఇక్కడ ఎవ్వడూ నీ మాట వినడు. నువ్వు ఎంత గొప్ప పురాణం చెప్పినా నీ మాటలు ఎవడూ పట్టించుకోడు. అదే నువ్వు ఒక సాయంత్రం ఒక 5 స్టార్ హోటల్లో పార్టీ పెట్టి ఒక రేంజ్లో దావత్ ఇస్తే మాత్రం నువ్వెన్ని సొల్లు కబుర్లు చెప్పినా చప్పట్లు కొడుతూ వింటారు. ఇక్కడ నీకు, నీ మాటలకు విలువను ఇచ్చేలా చేసేది డబ్బు. ఆ డబ్బు నీ దగ్గర లేనప్పుడు కూడా నీకు విలువ ఇచ్చేది నీ జీవన విధానం. డబ్బు ఉన్నప్పుడు ఊరేగి, లేనప్పుడు ముసుగు తన్ని పడుకోకుండా ఎప్పుడూ ఒకేలా ఉంటే అలాంటి బ్రతుకు నీకు సమాజంలో విలువను తీసుకువస్తుంది. వాడు డబ్బులు ఉన్నా ఒకేలా ఉంటాడు, లేకపోయినా ఒకేలా ఉంటాడు అనే మంచి మాటను జనాలకు నీ గురించి మాట్లాడుకునేలా చేస్తుంది. మిత్రమా, నీకు ఉన్న బలహీనత ఏంటో తెలుసా? నీకు ద్రోహం చేసిన వారిపైన పగబట్టి రివెంజ్ తీర్చుకోకపోవడం. నీకు, నీ మనసుకు తగిలిన గాయాన్ని వెంటనే మర్చిపోవడం. ఈ రోజుల్లో ఇలాంటి మనస్తత్వం అస్సలు పనికిరాదు. మనకు ఒకడి నుంచి చెడు ఎదురైతే వాణ్ణి ఖచ్చితంగా మనం గుర్తుపెట్టుకోవాలి. లేకపోతే మోసపోయేంత అమాయకత్వం నీకు ఉంటే జాలి దయ లేకుండా మళ్ళీ మళ్ళీ నిన్ను మోసం చేసే సిగ్గులేని మనస్తత్వం ఇక్కడ చాలామందికి నరాన జీర్ణించుకొని పోయింది. జీవితంలో మనకి తగిలిన ప్రతి దెబ్బ మనం గుర్తు పెట్టుకోవాలి. ఈసారి ఎదురైతే తీసి దూరంగా విసిరేయాలి. మిత్రమా, అన్నీ ఉన్నా ఏదో ఒక దానికోసం ఏడ్చేవాడే తప్ప పుట్టినప్పటి నుంచి చచ్చే వరకు బాధలు లేనివాడు, సంతోషంగా ఉన్నవాడు ఎవ్వడూ ఉండడు. ఈ పోరాటం కేవలం బ్రతకడం కోసం మాత్రమే కాదు, మనతో మనం, మన మనసుతో మనం పోరాటం చేయాల్సిందే. మనకు నచ్చినవి దూరం అవుతున్నప్పుడు, మనం కోరుకున్నవి మనకు దక్కనప్పుడు, నీ దగ్గర అన్నీ ఉన్నా నీకు కావలసిన వాళ్ళు నీ పక్కన లేనప్పుడు, మనం ఎంత ఒదిగినా మనల్ని అపార్థం చేసుకున్నప్పుడు, ఇలా ప్రతి చోట పోరాటం మనతో మనకి. ఎందుకంటే మనం ఎంత నిజాయితీగా ఉన్నా ఇక్కడ ఎంతో కొంత సంతోషంగా జీవించాలి అంటే నీతో నీకు పోరాటం తప్పదు. మిత్రమా, నీ దగ్గర డబ్బులు ఉన్నప్పుడు విచ్చలవిడిగా ఉన్నావంటే
నీ దగ్గర డబ్బు లేనప్పుడు నిన్ను బిచ్చగాడి కంటే హీనంగా చూస్తారు. డబ్బులు ఉన్నప్పుడు చిమ్మేశాడు, ఇప్పుడు దిక్కులు చూస్తున్నాడు అని హేళన చేస్తారు. అంతే తప్ప నువ్వు ఎంతమందికి పెట్టావు, నీ దగ్గర డబ్బు ఉన్నప్పుడు ఎంతమంది నీ చుట్టూ తిరిగారు అనేది మాత్రం ఎవ్వడూ గుర్తుపెట్టుకోడు. కాబట్టి డబ్బులు చేతిలో ఉన్నప్పుడు ఎవడైతే స్పృహలో ఉంటాడో వాడి బతుకు బాగుంటుంది. ఎందుకంటే మనిషి దగ్గర డబ్బు అనే వాసన లేకపోతే ఎవ్వడూ కూడా నీ దగ్గరికి రాడు. ఇది గుర్తుపెట్టుకో. మిత్రమా, నీకు ఎవరిని తిట్టే అధికారం లేదు. నమ్మింది నువ్వు, మోసపోయింది నువ్వు. కేవలం అది నీ తప్పే. అయినా నువ్వు ఒక మనిషిని నమ్ముతున్నావు అంటే అక్కడి నుంచే నీ పతనం మొదలైంది అని అర్థం. నువ్వు గుడ్డిగా నమ్మడానికి ఎవరూ అర్హులు లేరిక్కడ. కేవలం వాళ్ళ అవసరాల కోసం ఎదురు చూసేవాళ్లే తప్ప. ప్రతి పరిచయం వెనుక, ప్రతి అవసరం వెనుక ఏదో ఒక మోసం ఖచ్చితంగా ఉంటుంది. కాకపోతే పరిస్థితిని బట్టి, అవకాశాన్ని బట్టి అది కొంచెం అటు ఇటుగా బయటపడుతుంది. అప్పుడు నీకు అనిపిస్తుంది వాణ్ణి అనవసరంగా నమ్మాను అని. కాబట్టి జీవితంలో ఎవరిని గుడ్డిగా నమ్మకు మిత్రమా. మిత్రమా, నిన్ను వాడుకుని వదిలేశారని నువ్వు కుమిలిపోయే బదులు ఇంకొకటి చేతిలో మోసపోకుండా ఉండేందుకు ఎలా బ్రతకాలో నేర్చుకో. నువ్వు నిజాయితీగా లేకపోయినా పర్వాలేదు, కానీ ఎదుటివాడిని నమ్మకుండా ఉండగలిగితే మాత్రం ఏ ఇబ్బందులు లేకుండా బతకొచ్చు. నువ్వు ఎప్పుడైతే మనుషుల మీద నమ్మకాలు పెట్టుకుంటావో సరిగ్గా అప్పుడే నీకు తెలియకుండానే నీ వెనకాల గొయ్యి తవ్వడం మొదలు పెడతారు. కాబట్టి ఏదైనా మాట ఇచ్చే ముందు కాస్త ఆలోచించుకో. అలాగే ఈరోజు నువ్వు ఎవరినైనా నమ్మే ముందు రేపు మోసపోవడానికి ఈరోజు సిద్ధంగా ఎలా ఉండాలో ముందుగానే నిర్ణయించుకున్న తర్వాతే నమ్ము. కాబట్టి జీవితంలో ఎవరిని గుడ్డిగా నమ్మకు. మిత్రమా, మనం పగబడితే అది ఎదుటివారి అంతానికి కాకుండా మన ఎదుగుదలకు ఆజ్యం పోయాలి. మనల్ని చులకన చేసి చీపురు పుల్లలాగా తీసి పడేసిన వారికి మన విలువ ఏంటో తెలిసేలా చేయాలి. మన గురించి నలుగురి దగ్గర 4 రకాలుగా చెప్పిన ఆ దిగజారుడు మనిషి మన ముందు తల వంచుకునేలా చేయాలి. మన దమ్ము ఏంటో తెలియనప్పుడే కదా అవతలివాడు మనల్ని చులకన చేసేది. మరి అలాంటప్పుడు మనమేంటో చూపించకపోవడం మన తప్పే అవుతుంది. మిత్రమా, ప్రేమ ఎప్పుడు ఒకేలా ఉంటుంది. ఆ ప్రేమకు నోచుకోలేని మనుషులకు మాత్రం అది విషంలాగా అనిపిస్తుంది. రక్త సంబంధాలు ఎప్పటికీ గొప్పవే, కానీ వాటిని కలుషితం చేసింది మనం. మన స్వార్థం కోసం స్నేహాన్ని కూడా వదులుకుంటాం, రక్త సంబంధాన్ని కూడా కాల తన్నుకుపోతున్నాం, సొంత వాళ్ళని కూడా దూరం చేసుకుంటున్నాం. అవసరం వచ్చినప్పుడు వాడుకోవడం, ఆ తరువాత పరాయి వాళ్ళలాగా చూడడం షరా మామూలైపోయింది ఈ కలియుగ కారడవిలో. నువ్వు ఎలా బ్రతికినా రేపు నీ పేరు చెబితే వాడు మావాడు అని నలుగురు గొప్పగా చెప్పుకొని గర్వపడేలాగా బతకాలి. ఇది గుర్తుపెట్టుకో. మిత్రమా, కొత్త పరిచయం కోసం నువ్వు నీ స్వభావాన్ని మార్చుకుంటే ముందు ముందు నువ్వు చాలా ఇబ్బందులు ఎదుర్కొనక తప్పదు. కాబట్టి ఎప్పుడూ నువ్వు నీలాగే ఉండు. అప్పుడే నీతో ఉండేవాళ్ళు ఉంటారు, అపార్థం చేసుకున్న వాళ్ళు దూరంగా వెళ్ళిపోతారు. ఇది నీ వ్యక్తిత్వాన్ని ఎప్పటికీ ఒకేలా ఉంచడంలో సహాయపడుతుంది. ఎందుకంటే మెప్పు కోసం గొప్పగా మొదలుపెట్టి చివర్లో నిజాయితీగా మాట్లాడినా నువ్వు మారిపోయావు అంటారు. అందుకే ఎప్పటికీ నిజాయితీగానే ఉండు. కొంతమంది నొచ్చుకున్నా పర్వాలేదు. మిత్రమా, ఒక్కోసారి నీ నీడ కూడా నిన్ను భయపెడుతుంది. ఎందుకంటే ఈ సమాజంలో నీకు ఎదురైన మనుషులు నిన్ను అంత పెరికివాడిగా మార్చేస్తారు. అందుకే నీ నీడను కూడా నువ్వు నమ్మకు. మొండిగా మౌనంగా ముందుకు వెళ్ళిపో. నీతో వచ్చేవాడే నీకు తోడు అవుతాడు, నిన్ను విభేదించేవాడు నీకు దూరం అవుతాడు. నువ్వు మాత్రం ఎప్పటికీ నీడ కూడా వెంటరాని బాటసారిగానే ప్రయాణించు. ఖచ్చితంగా దేనికి భయపడకుండా ముందుకు సాగిపోతావు. మిత్రమా,
ఎవరి కోసమైనా నువ్వు బాధపడుతూ ఉన్నావు అంటే వాళ్లకు అంత అర్హత ఉందా లేదా అనేది మాత్రం ఖచ్చితంగా ఒక్కసారి ఆలోచించు. నిన్ను ముంచేసి వెళ్ళిపోయిన వాళ్ళ కోసం నువ్వు అలా కృంగిపోతే నీ అంత బుర్ర తక్కువ వాడు ఎక్కడా లేనట్లే. ఎందుకంటే వాడు నిన్ను ముంచాడు, పీకల్లోతు కూడా కాదు, మళ్ళీ కోలుకోలేనంతగా. మరి ఎందుకు నీకు ఈ బాధ? పద, ఈసారి నీకు వచ్చే అవకాశంతో నిన్ను దెబ్బ కొట్టిన వాళ్ళని నువ్వు తొక్కుకుంటూ వెళ్ళిపో. దయా దాక్షిణ్యాలతో ఇక్కడ పనులు జరగవు, గుర్తుపెట్టుకో. మిత్రమా, ఎటు వెళ్ళాలో తెలియనప్పుడు ఆదరా బాదరాగా అటూ ఇటూ పరుగులు తీయకు. కొంతకాలం నిలకడగా నిలబడి నీ దగ్గరకు వచ్చిన నీకు ఇష్టం లేని అవకాశాలను కూడా నవ్వుతూ తీసుకో. కొద్దిగా నెమ్మదించు. కాలం ఎటు చూస్తే అటు ఎగురుతూ విహరించు. కొన్నాళ్లకి నువ్వు చేయవలసిన, నీకై నిర్ణయించబడిన విధి నీ ముందుకొచ్చి తీరుతుంది. అప్పుడు మాత్రం శక్తికి మించి కష్టపడు చాలు. ఇదే జీవితం. మనం ఎంత గింజుకున్నా కాదనలేని నిజం. మిత్రమా, కొత్త పరిచయాల మోజులో నిన్ను విడిచిపోతున్న పాత నేస్తాల కోసం బాధపడకు. కొన్నాళ్ల ముచ్చటే వాళ్లకు ఆ కొత్తదనం. మంచి ఎప్పుడూ చేదుగానే ఉంటుంది. చెడు చాలా ఆకర్షణీయంగా తన వైపుకు అయస్కాంతంలాగా లాగుతుంది. వెళ్ళిపోయిన వాళ్లతో చెలిమి బంగారం కాదు, పోత పోసిన ఇనుప ముక్క అని తెలిసిన రోజున నీ విలువను తెలుసుకుని వాళ్ళు మళ్ళీ తిరిగి రాక మానరు. ఎవరెన్ని చెప్పినా ఎవరికి వారు తెలుసుకోవాలి తప్ప, మనం ఎంత చెప్పినా అది దురుద్దేశంలా కనిపిస్తుంది తప్ప అర్థం అవదు. 40 సంవత్సరాలు దాటిన ఆడవాళ్ళు తమ కుటుంబం ఆదాయం పెంచాలనే కోరికతో ఉంటారు. ఈ వయసులో ఉన్న ఆడవారు పిల్లల మీద బాధ్యతతో పాటు భర్తకు కూడా ఎన్నో విషయాలలో సహాయంగా ఉంటారు. కాబట్టి ప్రతి భర్త తన భార్యకి 40 ఏళ్ళు దాటిన తర్వాత ఏకాంత సమయాన్ని గడిపే అవకాశం ఇవ్వాలి.